వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం పొడి పొడిలాడే గోధుమ నూక ఉప్మా తయారు చేసే విధానం చూద్దాం. ఈ ఉప్మాని ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండే ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గోధుమ నూక ఉప్మాకి పోపులు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగాయి కదా ఉల్లిపాయలన్నీ. ఇప్పుడు ఇందులో గోధుమ నూక వేసాం కదా, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు. బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఈ గోధుమ నూకని కొద్దిగా వేసుకోవాలి. మంట తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ నూకని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పొడి పొడిగా ఉప్మాకి ఇలాగనే చేయాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి. 2 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం. ఉప్మా అనేది బాగా పొడి పొడిగా ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇలా వేసాం కదా మొత్తం, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.